లాజిక్స్. ఈ రోజు వచ్చేసి మనం డే 5 నుండి ప్యూర్ మ్యాథ్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పినట్టు ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను డిస్కస్ చేస్తున్నానో అవన్నీ కూడా రైల్వేస్ లో అలానే ఎస్ఎస్సి లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాము. అండ్ మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్టీపీసీకి రిలేటెడ్ గా ఆఫర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి నిన్న విఎంఆర్ సార్ లైవ్ లో మీకు డిస్కస్ చేశారు. ఇంకా ఎవరైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే ఎస్పెషల్లీ ఎన్టీపీసీ కోసం మాత్రమే ఆఫర్స్ అనేవి స్పెషల్ ఆఫర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకోండి. ఆఫర్స్ అనేవి ఈ రోజు నుండి స్టార్ట్ అయ్యి 1 ఆగస్ట్ వరకు రన్ అవుతున్నాయి అన్నమాట. అలానే ఇఫ్ ఇన్ కేస్ మీరు సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కనుక చూడాలి అనుకుంటే రీజనింగ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు, ఈ 3 సబ్జెక్టులు కూడా మనకి 5th, 6th అండ్ 7th ఆగస్ట్ రోజు ఆఫర్స్ అనేవి ఉన్నాయన్నమాట. జస్ట్ 9 రూపీస్ పే చేస్తే 7 days వ్యాలిడిటీతో మీరు ఈ కోర్సెస్ అనేవి పర్చేజ్ చేయొచ్చు. సో రీజనింగ్ కోర్స్ 9 రూపీస్, ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ 9 రూపీస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కోర్స్ 9 రూపీస్. బేసిక్ గా ఈ 9 రూపీస్ కోర్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే, ఎస్ మీకు ఆల్రెడీ మన విఎంఆర్ లాజిక్స్ గురించి చాలా మందికి ఐడియా ఉండుంటుంది. మన దగ్గర 2,20,000 ప్లస్ స్టూడెంట్స్ వచ్చేసి ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ విన్నారు. దాంట్లో వాళ్ళ డ్రీమ్ జాబ్ లో గెట్ ఇన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ సక్సెస్ దాకా కూడా మనం విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాము. అయితే అసలు కోర్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు కొంచెం ఐడియా ఉండడం కోసం ఈ 7 days వ్యాలిడిటీతో కోర్స్ ఇవ్వడం అనమాట. సో 7 days తర్వాత మీరు ఇంకా కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఈ 7 days లో డెఫినెట్ గా మీరు ఏ కోర్స్ చూసినా సరే, అది రీజనింగ్ కావచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, ఈ 3 కోర్సులలో మీరు ఏ కోర్స్ చూసినా సరే డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. అండ్ క్వశ్చన్స్ కూడా బయట చెప్తున్నట్టు ఏవో కొన్ని క్వశ్చన్స్ అంటే ఈజీ క్వశ్చన్స్ చెప్పేసి యాప్ లో ఈజీ క్వశ్చన్స్ చెప్పి లైక్ డ్యూరేషన్ ఇంతే ఉంటుంది, ఈ డ్యూరేషన్ మీరు ప్రిపేర్ అయితే చాలు, ఈ టాపిక్ ఉంది కదా ఈ 5 hours ప్రిపేర్ అవ్వండి, అలా మేము చెప్పట్లేము. ఎందుకు అంటే మీరు CBT 2 లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. అదే ఎస్ఎస్సిలో అయితే టైప్ 2 లెవెల్లో ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుండి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ కూడా అప్డేటెడ్ వర్షన్లో ఇవ్వడం జరిగింది. సో వాటిని యూటిలైజ్ చేసుకొని మీరే ఒకసారి 1-2 టాపిక్లు ప్రాపర్గా విన్నారనుకోండి, అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఐడియా వస్తుంది. అండ్ అప్డేటెడ్ కంటెంట్ ఏంటి అంటే నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వీటిని యూటిలైజ్ చేసుకోండి, రైట్. సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక క్వశ్చన్ ఇచ్చాం, దానికి సొల్యూషన్ చాలా మంది కమెంట్స్ లో పెట్టారు. మళ్ళీ చెప్తున్నాను. సో మీకు ఏవైతే సొల్యూషన్స్ వచ్చాయో అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ మీరు ఎన్ని సాల్వ్ చేస్తున్నారో అనేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అలానే ఒక హోంవర్క్ క్వశ్చన్, డైలీ ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నాం కదా, ఆ హోంవర్క్ క్వశ్చన్ ఆన్సర్ కూడా కమెంట్స్ లో పెట్టండి. సో ఇదేంటి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m అంటున్నాడు. సో ఇదేంటి సింప్లిఫికేషన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్. బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తాం. సో బాడ్మాస్ రూల్ కి రిలేటెడ్ క్వశ్చన్ లేకుండా మనకి ఎలాంటి క్వశ్చన్ పేపర్, అది రైల్వే కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఐపిసి, సో సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఏది చూసుకున్నా సరే బాడ్మాస్ కి రిలేటెడ్ క్వశ్చన్ లేకుండా ఎలాంటి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వదు. సో వీటిలో బి అంటే ఏంటి, బ్రాకెట్. సో బ్రాకెట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తామా. సో ఇక్కడ బ్రాకెట్స్ లో వాల్యూ ఏముంది, 16/4. సో సింప్లిఫై చేస్తే ఎంత, 4. సో ఈ బ్రాకెట్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రాకెట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమున్నాయి మనకి సింబల్స్ చూస్తే మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది మల్టిప్లికేషన్, డివిజన్ ఉంది. సో మల్టిప్లికేషన్ డివిజన్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం, ఇక్కడ ఏమి ఇచ్చాడు 3 × 8/6. సో ఫస్ట్ డివిజన్ ని సాల్వ్ చేస్తామా. సో 3 × 8/6. సో సాల్వ్ చేస్తే ఒకటి 2 టేబుల్ క్యాన్సిలేషన్ అవుతుంది. సో 2 3s are 2 4s are. నెక్స్ట్ 3 గెట్స్ క్యాన్సిల్. ఎందుకు, డివిజన్ తర్వాత నెక్స్ట్ చేసేది మల్టిప్లికేషనే కదా. సో అందుకని ఈ స్మాల్ బ్రాకెట్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఎంత వచ్చింది మనకి, 4. సో ఈ స్మాల్ బ్రాకెట్ వాల్యూ 4 వచ్చింది. అలానే ఈ స్మాల్ బ్రాకెట్ వాల్యూ కూడా 4 వచ్చింది. సో బ్రాకెట్స్ అయిపోయినాయి. బ్రాకెట్స్ తర్వాత ఆఫ్ అనేది ఉందా, లేదు. నెక్స్ట్ ఏంటి, డివిజన్. సో డివిజన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, రైట్. సో ఇదేంటి 12 × 5 డివైడెడ్ బై బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం కదా, బ్రాకెట్స్ లో వాల్యూ వచ్చింది అంటే ఆ బ్రాకెట్ ఏం చేస్తాం, ఓపెన్ చేస్తాం. 4 ప్లస్ ఈ బ్రాకెట్ వాల్యూ ఎంత, 4 × 2m ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఒకసారి వాల్యూ ఎలా ఉందో. 15 × 6 డివైడెడ్ బై 3 అంటే ఫస్ట్ డివిజన్ చేస్తామా. సో 15 × 6/3. సో 3 1s are 3 2s are. సో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 30.
సో బ్రాకెట్స్ లో ఉన్న వాల్యూని సాల్వ్ చేస్తే మనకి ఈ స్టేట్మెంట్ అనేది వచ్చింది. సో బ్రాకెట్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి, డివిజన్. డివిజన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ నేను సాల్వ్ చేసేసాను. సో ఇక్కడ 5/4 ఉందా, 5/4 ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, మరి ఫ్రాక్షన్ వస్తుంది, క్యాన్సలేషన్ అవ్వదు కదా. సో డివిజన్ అయిపోయింది. ఇక డివిజన్ తర్వాత నెక్స్ట్ చేసేది ఏంటి, మల్టిప్లికేషన్. సో ఇక్కడ 4 1s ఆర్ 4 3s ఆర్. నెక్స్ట్ ఇంకేముంది, ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ఉందా. ఇదేమవుతుంది, 5 3s ఆర్ 15 ప్లస్ 4 2s ఆర్ 8 m ఈక్వల్స్ టు 30. సో ఈ ప్లస్ 15 ఇటు వస్తే ఏంటి, -15. 8 m ఈక్వల్స్ టు 15. m వాల్యూ ఏమవుతుంది, 15/8. 15/8. అయితే ఆప్షన్స్ లో చూస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఇదేంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నం. అసలు భిన్నాలు అంటే ఏంటి, భిన్నాలలో రకాలు ఏంటి అనేది క్లియర్ గా యాప్ లో డిస్కస్ చేసాం. ఇదేంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడికి వచ్చేసరికి 15/8 కదా మనకు వచ్చింది, బట్ ఇక్కడికి వచ్చేసరికి 5/8 కనిపిస్తుంది. సో అందుకని 15/8 అనేది 5/8 కి ఈక్వల్ అవ్వదు, దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా మిగతా ఆప్షన్స్ అన్నింట్లో చూస్తే డినామినేటర్ 8 ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది. సో డైరెక్ట్ దీనికి వెళ్ళిపోవచ్చా, చూడండి ఇక్కడ డినామినేటర్ హారం అనేది 8 ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది. ఇక్కడ 8 లేదు, ఇక్కడ 8 లేదు. మనకు వచ్చిన సొల్యూషన్ లో డినామినేటర్ 8 ఉంది కదా. సో 8 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి దానికి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నం, లేదు ఇంగ్లీష్ లో చూస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కి ఎలా కన్వర్ట్ చేస్తామని చెప్పుకున్నాం, 15/8. సో 8 1s ఆర్ 8. సో 15 - 8 ఎంత, 7. సో ఇక దీన్ని ఎలా రాస్తామని చెప్పుకున్నాం, ఏ షేప్ చెప్పాను గుర్తుపెట్టుకోమంది, రివర్స్ వి షేప్. రివర్స్ వి షేప్. సో ఫస్ట్ 1, తర్వాత ఏంటి 7/8, రైట్. సో మనం ఫ్రాక్షన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎలాంటి మోడల్స్ అడుగుతున్నాడు, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు, అలానే కంపారిజన్స్ అడుగుతున్నాడు అనేసి యాప్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం. సో ఇక ఈ రోజు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తే, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, మీన్ ఆఫ్ 3 నెంబర్స్ A, B and C is 14. సో ఒక 3 నెంబర్స్ A, B, C అనే 3 నెంబర్స్ ఇచ్చాడు. ఆ 3 నెంబర్స్ కి మీన్, సో తెలుగులో వచ్చేసి మీన్ అంటే అంక మధ్యమం. ABC అనే 3 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి అంక మధ్యమం విలువ ఎంత అంట, 14 అంట. అండ్ దెన్ మీడియన్, ఆ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీడియన్. మీడియన్ అంటే ఏంటి, మధ్యగతం. మధ్యగతం. సో ఆ మూడింటి మీడియన్ ఎంత అంటే 11. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ A and C is 15. సో A మరియు C అనే సంఖ్యల మధ్య భేదం వచ్చేసి 15 అంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ C అంటున్నాడు. C వాల్యూ ఎంత అన్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వేర్ A is less than B is less than C. ఫస్ట్ ఒక్కసారి ఏం పాయింట్స్ ఇచ్చాడు అనేది క్లియర్ గా చూడండి. ABC అనే 3 నెంబర్స్ ఇచ్చాడు. ఈ ABC అనే 3 నెంబర్స్ కి మీన్ అలానే మీడియన్ గురించి మాట్లాడుతున్నాడు. మీన్ మీడియన్ గురించి మాట్లాడుతున్నాడు, రైట్. సో ఫస్ట్ మీన్. మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి, ABC అంటే సమ్ ఏమవుతుంది, A + B + C బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి ABCలు, 3 ఉన్నాయా, 3. అయితే మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి, 14 ఇచ్చాడు. దీని నుండి ఇక్కడ 3 అనేది డివైడ్ అవుతుంది కాబట్టి ఇటు వస్తే ఏంటి, మల్టిప్లికేషన్. సో 14 × 3 42. సో A + B + C వాల్యూ వచ్చింది నాకు ఎంత, 42. 42. మరి మీడియన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, మిడిల్లో ఉండే వాల్యూనా, డైరెక్ట్ మిడిల్లో ఉండే వాల్యూనేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కొన్ని వాల్యూస్ రాశాను, మీడియన్ అడుగుతూ ఉంటాడు కదా మనకి, డేటా ఇచ్చేసి మీడియన్ అడుగుతాడు అనేసి డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు వాల్యూ 3 8 4 5. మీడియన్ వాల్యూ ఏంటి అంటే, ఇంకొక టర్మ్ ఇద్దాం 7. మీడియన్ ఏంటి అంటే, చాలా మంది ఏం చేస్తారు తెలుసా, మీడియన్ అనగానే సగం మంది క్లారిటీ ఉండదు. మీడియన్ అనగానే, మధ్యగతం అనగానే మధ్యలో వాల్యూ ఏంటి 3. సో ఇవి 3 తీసేసి ఇవి 3 తీసేస్తే 3 కదా. సో ఇది మీడియన్ అని రాస్తా ఉంటారు, విచ్ ఈస్ టోటల్లీ రాంగ్. నేను ఆల్రెడీ యాప్ లో చెప్పాను, మీడియన్ అంటే ఏంటి, ఫస్ట్ మనకి ఏదైతే డేటా ఇచ్చాడో అయితే ఆ డేటాని ఐదర్ అసెండింగ్ ఆర్డర్ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ లో రాస్తాం. అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమంలో రాస్తున్నా. అంటే ఆరోహణ క్రమం అంటే ఏంటి, చిన్న నుండి పెద్దనా. సో ఇక్కడ నెంబర్స్ వస్తే 1 2 3 4 5 7 8.
సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేశాక మీడియన్ అంటే ఏంటి, మధ్యలో ఉండే నెంబరా. సో ఇక్కడ 3 తీసేస్తే మధ్యలో ఎన్ని ఉన్నాయి, ఒకటే ఒకటి. 4 ఇస్ ది మీడియన్. లేదు ఇఫ్ ఇన్ కేస్ 2 నెంబర్స్ ఉంటే ఆ రెండింటి యావరేజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఆ రెండింటిని సమ్ చేసి బై 2 చేస్తామని చెప్పుకున్నాం. సో క్లియర్ గా స్టాటిస్టిక్స్ టాపిక్ లో డిస్కస్ చేశాను. సో మీడియన్ మీనింగ్ ఏంటి అంటే మనకి ఏదైతే డేటా ఇచ్చాడో ఆ డేటాని ఫస్ట్ అయితే అసెండింగ్ ఆర్డర్ లేదంటే డిసెండింగ్ ఆర్డర్ లో రాస్తాము. రాసాక మధ్యలో ఏ టర్మ్ ఉంటుందో అదే మీడియనా. మరి ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ ఏంటి అంటే ఏబిసి. మరి ఏబిసిని అసెండింగ్ ఆర్డర్ లో ఎలా రాయొచ్చు అంటే ఎస్, దానికోసమే ఈ కండిషన్ ఇచ్చాడు. ఇది ఇవ్వకపోయి ఉంటే మనం మీడియన్ ఏంటి అనేది చెప్పడం కష్టం. ఏబిసిలలో మీడియన్ ఏంటి అంటే బి అనేది మధ్యలో ఉంది కదా అని బి మీడియన్ అని చెప్పడానికి లేదు. మీడియన్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఇచ్చిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఏ ఈజ్ లెస్ దాన్ బి ఈజ్ లెస్ దాన్ సి అన్నాడు అంటే ఇవి అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయా అంటే చిన్న నుండి పెద్ద అన్నట్టే కదా. సో ఏ కన్నా బి పెద్దది, బి కన్నా సి పెద్దది. సో ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. సో అందుకని మీడియన్ ఏమవుతుంది, మధ్యలో ఉన్నదా. సో మీడియన్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 11 ఇచ్చాడు. మీడియన్ అంటే ఏంటి ఇక్కడ బి. సో బి వాల్యూ ఎంత వచ్చింది, 11. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ నుండి వచ్చిన వాల్యూ. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ సి ఈస్ 15 అంటున్నాడు. సో ఏసీల మధ్య భేదం 15 అన్నాడు. ఏసీలలో పెద్ద వాల్యూ ఏంటి అంటే మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది అంటే ఏసీలలో పెద్ద వాల్యూ ఏంటి, సీనా. సో హైయెస్ట్ పాజిటివ్ వాల్యూ 15 అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి సో 15 అనే వాల్యూ రావాలి అంటే హైయెస్ట్ వాల్యూ నుండి స్మాలెస్ట్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తామా. సో అంటే ఏంటి ఇక్కడ సి మైనస్ ఏ ఇచ్చాడు. సి మైనస్ ఏ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే సి ఎంత అని అడిగాడు. స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి 42 వచ్చింది, బి వాల్యూ 11 ఉంది. సో నేను దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు 42, ఈ ప్లస్ బి ఇటు వస్తే మైనస్ బినా. సో బి వాల్యూ ఎంత, 11. సో ఏ ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది, 31. సో ఏ ప్లస్ సి అన్న సి ప్లస్ సి అన్న ఒకటే కదా. సో సి ప్లస్ ఏ వాల్యూ వచ్చేసి 31, సి మైనస్ ఏ వాల్యూ వచ్చేసి 15 అని ఇచ్చాడు. ఇక ఎలా సాల్వ్ చేస్తాం, సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్, జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సి ప్లస్ సి 2c ఈక్వల్స్ టు 31 ప్లస్ 15 46, 2 2s are 2 3s are. సో సి వాల్యూ ఎంత వచ్చింది, 23. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో మీన్, మీడియన్, మోడ్, అంక మధ్యమం, మధ్యగతం, బహుళకం వీటి గురించి చాలా రెగ్యులర్గా అడిగేవాడు. బట్ ఈ మధ్య కాలంలో వీటితో పాటు కోఎఫిషియంట్ వేరియన్స్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఈ 3 టర్మ్స్ కూడా చాలా రెగ్యులర్గా అడుగుతున్నాడు అనేసి యాప్ లో డిస్కస్ చేసాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 42 degrees into tan 48 degrees into sin square 36 degrees plus 1 by cot 48 degrees into cot 42 degrees into cosecant 54 degrees. cosecant square 54 degrees. ఎలా సాల్వ్ చేస్తాం, ట్రిగ్నోమెట్రీ టాపిక్ లో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం, గుర్తుందా. ఏంటవి, θ1 ప్లస్ θ2 అనేవి 90 డిగ్రీస్ అయితే సో 2 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 యాంగిల్స్ సమ్ అనేది 90 డిగ్రీస్ అయినప్పుడు ఒక 6 కండిషన్స్ అంటే 6 ఫార్ములాస్ వాల్యూ 1 అవుతుంది అని చెప్పుకున్నాం. అయితే నేను ఇప్పుడు ఆ 6 ఫార్ములాస్ ఏంటి అనేది డిస్కస్ చేయట్లేను. ఎందుకు అంటే ఇది కంటెంట్ కాదు, కంటెంట్ అనేది ఆల్రెడీ VMR లాజిక్స్ యాప్ లో ఉంది. ఇక్కడ జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కాబట్టి క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కి యూస్ఫుల్ అయ్యేలాగా ఇన్ఫర్మేషన్ రాద్దాం. సో θ1 ప్లస్ θ2 90 డిగ్రీస్ అయింది అంటే tan θ1 ఇంటూ tan θ2 వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం, ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. అలానే cot θ1 ఇంటూ cot θ2 వాల్యూ ఏమవుతుందని చెప్పుకున్నాం, ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. ఎగ్జాంపుల్ కూడా చూపించాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ θ1 వాల్యూ 45 అయింది అనుకోండి, θ2 ఏమవ్వాలి 45. ఎందుకు, ఈ రెండింటి సమ్ 90 కాబట్టి. సో అప్పుడు tan 45 1 ఇంటూ tan 45 1, 1 ఇంటూ 1 1 లేదు, 45 తీసుకోవాలని రూల్ లేదు కదా. సో θ1 వాల్యూ 30 డిగ్రీస్ అయింది అనుకోండి, θ2 ఏమవుతుంది 60 డిగ్రీసా. సో tan 30 వాల్యూ ఎంత 1/√3 ఇంటూ tan 60 వాల్యూ ఎంత √3. సో ఇవి రెండు క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 1. సో ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను నేను. సో ఇప్పుడు మనకి ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. θ1 ప్లస్ θ2 అనేది 90 డిగ్రీస్ అయింది అంటే
tan theta 1 into tan theta 2 వాల్యూ ఏమవుతుంది ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. ఈ మోడల్ నుండి క్వశ్చన్ చాలా చాలా రెగ్యులర్ గా అడుగుతా ఉన్నాడు. అది ఎస్ఎస్సిలో కావచ్చు, రైల్వేస్ లో కావచ్చు. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని tan theta 1 into tan theta 2 ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములాని బేస్ చేసుకొని నెంబర్ టైమ్స్ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ మాక్లలో చూసుంటారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినా సరే ఈ క్వశ్చన్ చాలా రిపీటెడ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇది 42 డిగ్రీస్ 48 డిగ్రీస్, ఈ రెండింటి సమ్ ఎంత? 42 ప్లస్ 48 ఎంత? 90, రైట్? సో ఈ రెండింటి సమ్ 90 అయింది అంటే tan 42 ఇంటూ tan 48 ఏమవుతుంది? 1. ఇప్పుడే రాసాం కదా. సో tan theta 1 ఇంటూ tan theta 2 ఏమవుతుంది? 1 ఇంటూ ఇదేంటి sin స్క్వేర్ theta. సో 1 ఇంటూ sin స్క్వేర్ theta, sin స్క్వేర్ 36 డిగ్రీసా ప్లస్ ఈ రెండింటి వాల్యూ ఏమవుతుంది? cot 48 డిగ్రీస్ ఇంటూ cot 42 డిగ్రీస్. సో 48 డిగ్రీస్ అలానే 42 డిగ్రీస్, ఈ రెండింటి సమ్ ఎంత? 90యా? సో theta 1 ప్లస్ theta 2 90 అయితే cot theta 1 ఇంటూ cot theta 2 ఏమవుతుంది? ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడే డిస్కస్ చేసాం. అంటే ఇదేంటి 1 బై ఈ వాల్యూ అంతా 1 వచ్చింది. 1 ఇంటూ కొసెకంట్ స్క్వేర్ 54 అంటే ఏంటి? కొసెకంట్ స్క్వేర్ 54 డిగ్రీసా? నెక్స్ట్ ఏం చేద్దాం? 1 బై కొసెకంట్ థీటా అంటే ఏంటి? సైన్ థీటానా? సో ఇది సైన్ స్క్వేర్ 36 డిగ్రీస్, సైన్ స్క్వేర్ 36 డిగ్రీస్ ప్లస్ 1 బై కొసెకంట్ అంటే ఏంటి? సైన్ థీటానా? 1 బై కొసెకంట్ స్క్వేర్ అంటే ఏంటి? సైన్ స్క్వేరా? సో సైన్ స్క్వేర్ 54 డిగ్రీస్. మరి దీని వాల్యూ ఎంత అంటే ఇది కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. ఏదైతే theta 1 ప్లస్ theta 2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అని చెప్పినప్పుడు 6 ఫార్ములాస్ చెప్పాను. ఆ 6 ఫార్ములాస్ లో ఇది కూడా ఒకట. ఏంటది? సైన్ స్క్వేర్ theta 1 ప్లస్ సైన్ స్క్వేర్ theta 2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎప్పుడు అంటే వెన్ theta 1 ప్లస్ theta 2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. అంటే ఈ రెండింటి సమ్ చూడండి. 36 ప్లస్ 54 ఎంత? 90యా? అప్పుడు సైన్ స్క్వేర్ theta 1 ప్లస్ సైన్ స్క్వేర్ theta 2 ఏమవుతుంది? 1. లేదు, అది రాలేదు, గుర్తు రాలేదన్నా సరే ఈ సైన్ 54 డిగ్రీస్ ని నేను ఏమని రాయొచ్చు? సైన్ స్క్వేర్ అనగానే మైండ్ లో గుర్తు రావాల్సిన ఫార్ములా అనేసి చెప్పాం. ఏంటది అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. అప్పుడు సైన్ కి కాస్ కి రిలేషన్షిప్ రిప్రజెంట్ చేసే ఫార్ములా ఏంటి? సైన్ థీటా ఈక్వల్స్ టు కాస్ 90 మైనస్ థీటానా? సో నేను ఇప్పుడు సైన్ 54 ని ఏమని రాయొచ్చు? కాస్ 90 మైనస్ 54. 90 మైనస్ 54 అంటే ఏంటి? కాస్ 36. సో ఇప్పుడు సైన్ స్క్వేర్ 54 ప్లేస్ లో కాస్ స్క్వేర్ 36 అని రాయొచ్చా? వి నో దట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈ రెండింటి వాల్యూ సేమ్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1, రైట్? ఇంత ప్రాసెస్ అనేది అవసరమే లేదు. బేసిక్ గా చెప్పాలంటే ఇదంతా అవసరం లేదు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సైన్ స్క్వేర్ 36 ప్లస్ సైన్ స్క్వేర్ 54 అన్నాడు. ఈ రెండింటి సమ్ 90 డిగ్రీస్ అయింది అంటే సైన్ స్క్వేర్ థీటా 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందని చెప్పుకున్నాం? 1. సో మనకి 6 ఈక్వేషన్స్ 6 ఫార్ములాస్ డిస్కస్ చేశాను. ఆ 6 ఫార్ములాస్ నుండి చాలా రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడుగుతాడు అని చెప్పాం. ఎప్పుడు? వెన్ theta 1 ప్లస్ theta 2 90 డిగ్రీస్ అయినప్పుడు ఆ సొల్యూషన్ 1 అయ్యే ఈక్వేషన్స్ మనకి ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. దాంట్లో ఈ 3 ఈక్వేషన్స్ ఇక్కడనే యూజ్ అయినాయి. 3 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఫార్ములాస్ ఇక్కడే వచ్చాయి. ఇంకా రిమైనింగ్ 3 ఫార్ములాస్ ఏంటి అనేది మీరు ఒకసారి మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఏం చెప్పాం యాప్ లో, ఏం డిస్కస్ చేసాం అనేది. Here is the next question. Find the value of root over 7396 minus root over 3249 plus root over 8649 minus root over 3969 minus 2 into 34 plus 5 into 22. సో జస్ట్ ఏంటి బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తాము. అయితే ఇక్కడ మనకు వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయి అని అంటే స్క్వేర్ రూట్స్ లో ఉన్నాయి. మరి స్క్వేర్ రూట్ వాల్యూస్ ని సాల్వ్ చేయడం ఎలా? క్లియర్ గా సింప్లిఫికేషన్ టాపిక్ లో డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి ఇచ్చిన 4 డిజిటే, మనం 5 డిజిట్ వరకు చేసాం. ఎందుకు అంటే సిబిటి 2 లెవెల్, రైల్వేస్ కి చూసుకుంటే సిబిటి 2 లెవెల్ కావచ్చు, ఎస్ఎస్సి కి చూసుకుంటే టైప్ 2 లెవెల్లో కావచ్చు, మనకి 5 డిజిట్ వరకు అడుగుతున్నాడు అని డిస్కస్ చేసాం. షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఒకటి రూట్ ఓవర్ 7396
ఇంకొక వాల్యూ ఏంటి √3249. నెక్స్ట్ √8649. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి √3969. ఎలా సాల్వ్ చేస్తాం? యాప్లో షార్ట్ కట్స్ డిస్కస్ చేసాము, నేను ఇక్కడ ఇంకా ప్రొలాంగ్ చేయట్లేను, డైరెక్ట్ షార్ట్ కట్స్ యూజ్ చేసేద్దాం. స్క్వేర్ రూట్ అంటేనే ఫస్ట్ మైండ్లో గుర్తు రావాల్సింది ఏంటి, టూ డిజిట్స్ ఎట్ ఏ టైమా, అంటే ఈ 2 డిజిట్స్ నుండి ఒక వాల్యూ వస్తుంది, ఈ 2 డిజిట్స్ నుండి ఒక వాల్యూ అనేది వస్తుంది. మరి యూనిట్ డిజిట్ 6 అనేది ఏ స్క్వేర్కి ఉంటుంది అంటే 4 స్క్వేర్ 16లో ఉంటుంది, అలానే 6 స్క్వేర్ 36లో ఉంటుంది, రైట్? అంటే మనకు వచ్చే సొల్యూషన్ అనేది అయితే 4తో ఎండ్ అవుతుంది, లేకపోతే 6తో ఎండ్ అవుతుంది. మరి నెక్స్ట్ సో అంటే ఈ 2 డిజిట్స్ నుండి ఈ వాల్యూ వచ్చింది, నెక్స్ట్ 2 డిజిట్స్ నుండి ఒక వాల్యూ రావాలి. 73 మరి 73 నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 8 స్క్వేర్ అంటే ఏంటి 64, 9 స్క్వేర్ అంటే ఏంటి 81. మనకి ఇక్కడ ఉన్న వాల్యూ 73. 73కి ఈక్వల్ కానీ 73 కన్నా తక్కువ ఉన్న స్క్వేర్ వాల్యూ తీసుకుంటామా? ఏంటది? 8 తీసుకుంటామా? సో సొల్యూషన్ అనేది ఏమవుతుంది, అయితే 84 కానీ 86 కానీ అవ్వాలి. మరి ఇక్కడ 2 పాసిబుల్ కేసెస్ వచ్చాయి కదా, మరి 84 86 ఏం తీసుకుంటామంటే ఏం చెప్పాం, ఈ 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 9. సో 8 9s are 72. సో 72 కన్నా ఈ వాల్యూ ఏంటి పెద్దది, సో 72 కన్నా 73 అనేది పెద్దది కాబట్టి ఈ రెండిట్లలో పెద్ద వాల్యూ తీసుకుంటాం, లేదు చిన్నదైతే చిన్న వాల్యూ తీసుకుంటామని డిస్కస్ చేసాం, రైట్? సో √7396 వాల్యూ ఎంత వచ్చింది 86. కమింగ్ టు నెక్స్ట్ వన్ √3249. సో ఫస్ట్ స్క్వేర్ రూట్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే 2 డిజిట్స్ ఎట్ ఏ టైం తీసుకుంటాం. యూనిట్ డిజిట్ 9 ఉంది, యూనిట్ డిజిట్ 9 అనేది ఏ స్క్వేర్ కి వస్తుంది, ఒకటి 3 స్క్వేర్ 9, ఇంకొకటి 7 స్క్వేర్ 49. నెక్స్ట్ 32 నియరెస్ట్ స్క్వేర్ ఏంటి అంటే 5 స్క్వేర్ అంటే ఏంటి 25, 6 స్క్వేర్ అంటే ఏంటి 36, ఎక్సీడ్ అవుతుంది. మనకి 32 కానీ దానికన్నా చిన్న స్క్వేర్ కానీ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి అప్పుడు 5 అయినా. సో అంటే సొల్యూషన్ అనేది 53 కానీ 57 కానీ అవుతుంది. మరి 53 57 ఎలా చెప్తాము అంటే ఈ 5 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 6. సో 5 6 30. 30 కన్నా 32 అనేది ఏంటి పెద్ద వాల్యూనా, సో అందుకని సొల్యూషన్ ఏమవుతుంది 57. కమింగ్ టు నెక్స్ట్ వన్ 2 డిజిట్స్ ఎట్ ఏ టైం. యూనిట్ డిజిట్ 9 అనేది ఇప్పుడే చెప్పుకున్నాం, ఏ స్క్వేర్ కి వస్తుంది 3 స్క్వేర్ 9, అలానే 7 స్క్వేర్ 49. 86 నియరెస్ట్ స్క్వేర్ ఏంటి అంటే 9 స్క్వేరా, అంటే సొల్యూషన్ అనేది ఏమై ఉండొచ్చు అయితే 93 లేకపోతే 97. మరి 93 97 ఎలా తెలుస్తుంది అంటే 9 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 10. సో 9 into 10 90. ఈ 90 కన్నా 86 అనేది ఏంటి చిన్న వాల్యూ, అందుకని ఈ రెండిట్లలో చిన్న వాల్యూ సెలెక్ట్ చేస్తాం. సో కమింగ్ టు లాస్ట్ వన్ √3969. సో స్క్వేర్ రూట్ కాబట్టి 2 డిజిట్స్ ఎట్ ఏ టైం తీస్తాం. యూనిట్ డిజిట్ 9 ఇప్పుడే డిస్కస్ చేసాం. యూనిట్ డిజిట్ 9 అనేది 3 స్క్వేర్ 9లో ఉంటుంది, అలానే 7 స్క్వేర్ 49లో ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ నుండి ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 2 డిజిట్స్ ఏంటి 39. మరి 39కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటి అంటే 6 స్క్వేరా, అంటే సొల్యూషన్ అనేది అయితే 63 లేకపోతే 67 అవుతుందా. మరి 63 67 ఎలా చెప్తాం, 6 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 7. సో 6 7s are 42. 42 కన్నా ఈ వాల్యూ అనేది ఎలా ఉంది చిన్నది, సో అందుకని సొల్యూషన్ ఏమవుతుంది 63. ఇక అన్నింటి వాల్యూస్ వచ్చేసినాయి కదా, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎంతసేపు. సో ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 86. సో దీని వాల్యూ వచ్చేసి 86 మైనస్ దీని వాల్యూ వచ్చేసి ఏంటి 57 ప్లస్ √8649 వాల్యూ ఎంత 93 మైనస్ √369 వాల్యూ ఎంత 63 మైనస్ 2 into 17 2 into 34. ఎందుకు మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి కదా, సో ఇక్కడ డివిజన్ అనేది లేదు. సో డివిజన్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి మల్టిప్లికేషన్. సో అందుకని మల్టిప్లికేషన్ చేస్తే ఇదేమవుతుంది 68 ప్లస్ 22 into 5 అంటే ఏంటి 110. ఇవి సాల్వ్ చేయడం ఎంతసేపు, ఫస్ట్ ప్లస్లు ఉన్నాయి అన్ని ఒకసారి యాడ్ చేద్దాం. సో ప్లస్ ఏంటి 86కి ప్లస్ ఉంది, 93కి ప్లస్ ఉంది, అలానే 110కి ప్లస్ ఉంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే 86 ప్లస్ 93 ప్లస్ 110
6 plus 3 9, 9 plus 1 10, 10 plus 8 18, 289. నెక్స్ట్ మైనస్లు ఉన్నాయి అన్ని ఒకసారి యాడ్ చేస్తున్నా. ఎందుకు? ఇక్కడ మైనస్ సైన్, ఇక్కడ మైనస్ సైన్, ఇక్కడ మైనస్ సైన్ ఉంది. సేమ్ సైన్ ఉంటే వాటిని ఏం చేస్తామని చెప్పుకున్నాం, యాడ్ చేస్తామా. సో 57, 63, 68 ఇవి యాడ్ చేస్తే ఎంత? 7 plus 3 10, 10 plus 8 18, 6 plus 6 18. సో 289 నుండి 188 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 101. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. చాలా చాలా ఈజీ క్వశ్చన్. మనం ఈవెన్ ఆఫ్లైన్ లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. అదే ఆన్లైన్కి వచ్చేసరికి ఏంటి అంటే నేనే దగ్గర ఒక 20-30 స్క్వేర్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేశాను. కొన్ని మీరు వీడియో పాస్లో పెట్టుకుంటూ కూడా మీరే సాల్వ్ చేయండి. నెక్స్ట్ కరెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకోమని కూడా యాప్లో డిస్కస్ చేసాం. Here is the next question. If the sum of squares of length and breadth of a rectangle is 113 meter square. So question కనుక తెలుగులో చూస్తే ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు అలానే వెడల్పుల యొక్క వర్గాల మొత్తం. సో దీర్ఘ చతురస్రం ఏదైతే ఉందో దాని యొక్క పొడవు మరియు వెడల్పుల వర్గాల మొత్తం విలువ ఎంత అంటే 113 మీటర్ స్క్వేర్. అండ్ ఇట్స్ పెరిమీటర్ ఇస్ 30 మీటర్స్. ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత వచ్చేసి 30 మీటర్స్ అంట. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. సో ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. చాలా చాలా బేసిక్ క్వశ్చన్. సో లెంత్ ని మనం L తో డినోట్ చేస్తాం, అలానే బ్రెడ్త్ ని B తో డినోట్ చేస్తాం, రైట్. సో ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ అంటున్నాడు. సో లెంత్ స్క్వేర్ అలానే బ్రెడ్త్ స్క్వేర్ ఈ రెండింటి సమ్, పొడవు మరియు వెడల్పుల యొక్క వర్గాల మొత్తం ఎంత ఇచ్చాడు? 113 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. అలానే పెరిమీటర్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? 2 into L plus B నా. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు? 30. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అంటే ఏంటి? L into B నా ఎంత అని అడిగాడు. సో సాల్వ్ చేస్తే సో ఫస్ట్ ఇదేంటి? 2 టేబుల్ క్యాన్సిలేషన్, 2 1s are 2 15s are. మనకి LB కావాలి. ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఇచ్చాడు, L ప్లస్ B వచ్చింది, L into B కావాలి అంటే ఏం చేయాలి చూడండి. ఈ L ప్లస్ B ఈక్వల్స్ టు 15. సో లెంత్ ప్లస్ బ్రెడ్త్ సమ్ వచ్చేసి 15. ఇక్కడ నుండి నాకు L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి LB నుండి L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ కావాలి అంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా వర్గం చేస్తున్నామా? సో అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఫార్మేట్ లో ఉంది? A ప్లస్ B హోల్ స్క్వేరా. ఫార్ములా ఏంటి? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2LB ఈక్వల్స్ టు 15 స్క్వేర్ అంటే ఏంటి? 225. L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 113 ప్లస్ 2 ఇంటూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది LB ఈక్వల్స్ టు 225. సో ఈ ప్లస్ 113 ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ 113 నా, రైట్. సో అప్పుడు 2LB వాల్యూ ఎంత? 5 minus 3 2, 2 minus 1 1, 2 minus 1 1. అప్పుడు L into B వాల్యూ ఏమవుతుంది? 2 5s are 10, 2 6s are 12. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత వచ్చింది? 56 మీటర్ స్క్వేర్. ఆప్షన్ D ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. Two similar triangles ABC and PQR. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సిమిలర్ ట్రయాంగిల్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ మనం జామెట్రీ టాపిక్ లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయంట. ఏంటివి అవి? ఒకటి ABC is similar to PQR. Have their areas in the ratio 16:9. సో ABC అలానే PQR అనే ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఏరియాస్, వాటి వైశాల్యాల నిష్పత్తి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 16:9. If PQ equals to 9 meters. సో సైడ్ PQ అనేది PQR అనే ట్రయాంగిల్ లో సైడ్ PQ తీసుకుంటున్నాడు. అది ఎంత అంట? 9 meters. అలానే BC CA రేషియో. సో BC అనే సైడ్ కి అలానే CA అనే సైడ్ కి రేషియో వచ్చేసి 2:3. అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ABC అనే త్రిభుజం ఏదైతే ఉందో పెరిమీటర్ దాని చుట్టుకొలత వచ్చేసి ఎంత అంటే 27. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ QR అంటున్నాడు. ఏం లేదు, సిమిలర్ ట్రయాంగిల్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం.
దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి డిస్కస్ చేసాం. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు వాటి ఏరియాస్ రేషియో అలానే సైడ్స్ రేషియో ఎలా ఉంటాయి అనేసి డిస్కస్ చేసాం, గుర్తుందా? ఫస్ట్ ఈ 2 ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఏబిసినా, ఒకటి ఏబిసి ఇచ్చాడు. ఏబిసి అనే ట్రయాంగిల్ దేనికి సిమిలర్ అంట? పిక్యూఆర్. పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ కి సిమిలర్ గా ఉంది. నెక్స్ట్ ఏమేమి పాయింట్స్ ఇచ్చాడు చూడండి. పిక్యూ వచ్చేసి 9 మీటర్స్. సో ఈ సైడ్ 9 మీటర్స్ ఇచ్చాడు, ఈ సైడ్ 9 మీటర్స్ ఇచ్చాడు. అలానే బీసీ ఈస్ టు సిఏ రేషియో ఇచ్చాడు. బీసీ అనే సైడ్ కి అలానే ఏసీ అనే సైడ్ కి రేషియోస్ ఇచ్చాడు. సో నేను ఇప్పుడు రేషియోస్ ని తీసేస్తున్నా. అప్పుడు బీసీ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుంది, సిఏ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుంది అంటే నేను పార్ట్ ని ఎక్స్ తో డినైట్ చేస్తున్నా. సో అప్పుడు బీసీ అనేది 2 పార్ట్స్ 3x 2x అయితే సిఏ అనేది ఏమవుతుంది 3x. సో బీసీ లెంత్ ఎంత అంటే 2x, ఏసీ లెంత్ ఎంత అంటే 3x, రైట్? ఇంకా నెక్స్ట్ ఏం ఇచ్చాడు? ఏబిసి అనే ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని చుట్టుకొలత ఇచ్చాడు 27 మీటర్స్. చుట్టుకొలత అంటే ఏంటి? ఇప్పుడు ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, దాని పెరిమీటర్ ఏమవుతుంది అంటే, పెరిమీటర్ అంటే ఏంటి? ఈ సైడ్స్ సమ్మేనా అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చే వాల్యూనే నా పెరిమీటర్ అనేది. చుట్టుకొలత అంటే ఏంటి? ఆ చుట్టూ ఉండే వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్నేనా మనం అనే పెరిమీటర్ అనేది. ఎస్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిచ్చాడు అంటే ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ ఏరియాస్ రేషియో ఇచ్చాడు, రైట్? మరి ఏరియాస్ రేషియో ఎంత ఇచ్చాడు అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ రేషియో ఎంత ఇచ్చాడు? 16:9 ఇచ్చాడు. 16:9 ఇచ్చాడు. ఏరియాస్ ఇచ్చాడు, ఓకే. బట్ నాకు ఇప్పుడు ఏం కావాలి? అడుగుతుంది ఏంటి? సైడ్ కావాలి. మరి ఏరియాకి సైడ్ కి మధ్యలో రిలేషన్షిప్ ఏముంటుంది అని చెప్పుకున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియాకి సైడ్స్ కి రిలేషన్షిప్ ఏముంటుంది అని చెప్పుకున్నాము. సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ స్క్వేర్. అంటే సైడ్ స్క్వేర్ ఏదైతే ఉందో సైడ్స్ ని స్క్వేర్ చేస్తే ఆ రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది? ఏరియాకి ఈక్వల్ అవుతుందా? యాప్ లో క్లియర్ గా డిస్కస్ చేసాము అసలు ఇవి ఎలా వచ్చాయి అనేసి. అండ్ ఈ ఒక్క పాయింటే కాదు, ఏరియాకి ఇంకే పాయింట్స్ రేషియోలో ఉంటాయి అనేసి కూడా డిస్కస్ చేసాం. ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్ వీటన్నింటి గురించి కూడా డిస్కస్ చేసాం. బట్ ఏరియాకి సైడ్స్ కి రిలేషన్ చాలా ఎక్కువ అడుగుతా ఉంటాడు అని చెప్పుకున్నాం, రైట్? అంటే ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏబిసి ఏరియా అలానే ట్రయాంగిల్ పిక్యూఆర్ ఏరియాకి రేషియో 16:9 అయితే వాటి సైడ్స్ రేషియో ఏమవుతుంది? సైడ్స్ రేషియో ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఏనా? ఎందుకు? సైడ్స్ ని స్క్వేర్ చేస్తే ఏరియా వచ్చినప్పుడు ఏరియాని స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది? సైడ్ రేషియో వస్తుందా, రైట్? సో ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఇదేమవుతుంది? 4/3నా? ఈ 4/3 అనేది ఏంటి? సైడ్స్ రేషియో, రైట్? అంటే ఏబిసి అనే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనేవి 4 పార్ట్స్ ఉంటాయి. పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఎలా ఉంటాయి? 3 పార్ట్సా? ఎస్. సో ఇప్పుడు 3 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ చూడండి, 9 మీటర్స్. ఎందుకు? పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ లో మనకి సైడ్ రేషియో ఎంత వచ్చింది అంటే 3. అలానే పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ లో పిక్యూ అనే సైడ్ ఇచ్చాడు కాబట్టి సైడ్ రేషియో సైడ్ కే కదా ఈక్వల్ అయ్యేది. అంటే ఇప్పుడు ఈ 3 పార్ట్స్ అనేది 9 కి ఈక్వల్ అయింది అంటే మనకి ఇక్కడ ఏబి అనే సైడ్ ఏమవ్వాలి? ఏబిసి అనే ట్రయాంగిల్లో ఏబి అనే సైడ్ ఎన్ని రేషియోస్ ఉంది? ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్సా? మరి 3 పార్ట్స్ 9 అయినప్పుడు 4 పార్ట్స్ ఏమవుతుంది? ఇంటూ 3నా? సో ఇది ఇంటూ 3, ఇది ఇంటూ 3, 4 ఇంటూ 3 ఎంత? 12. ఏబి సైడ్ వచ్చింది. మరి ఇప్పుడు బీసీ ఏసీ ఫైండ్ అవుట్ చేయడం ఈజీనా టఫా అంటే చాలా చాలా ఈజీ. ఎందుకు అంటే ఇక్కడ మనకి పెరిమీటర్ ఇచ్చాడు. ఏబిసి అనే ట్రయాంగిల్ కి పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఏంటి? ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీనా? ఏబి ఎంత? 12 ప్లస్ బీసీ ఎంత? 2x ప్లస్ ఏసీ ఎంత? 3x. పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? 27. సో ఈ ప్లస్ 12 ఇటు వస్తే ఏమవుతుంది? -12. సో 5x ఈక్వల్స్ టు 27 - 12. సో 27 - 12 అంటే ఏంటి? 15. సో 5 1s are 5 3s are. అప్పుడు x అనేది ఏమవుతుంది? 3. సో x అనేది 3 అయింది అంటే ఇప్పుడు బీసీ అనే సైడ్ ఏమవుతుంది?
2 into 3 ఇది 6 మీటర్స్, ఇది 6 మీటర్స్. ఏసీ అనే సైడ్ ఏమవుతుంది 3 into 3 9 మీటర్స్. బట్ మనల్ని అడిగింది బీసీ ఏసీ అనే సైడ్స్ అడగలే. ఏ సైడ్ లెంత్ అడిగాడు, క్యూఆర్ అనే సైడ్ లెంత్ అడిగాడు. క్యూఆర్ అనే సైడ్ లెంత్ అడిగాడు. సైడ్ రేషియోస్ వచ్చినాయి కాబట్టి సైడ్ లెంత్ ఎంతసేపు చెప్పండి. ఏబిసి ట్రయాంగిల్ కి సైడ్ రేషియో ఎంత 4 పార్ట్సా. ఇప్పుడు 4 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్, బీసీ అలానే క్యూఆర్. ఇవి రెండు కూడా ఏమవుతున్నాయి మనకి ఒకదానికొకటి కాంగ్రియన్స్ అవుతా ఉంటాయా, రైట్, సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. సో 4 పార్ట్స్ అనేది 6 మీటర్స్ అయితే క్యూఆర్ అనేది ఎన్ని పార్ట్స్, క్యూఆర్ అనేది ఏంటి, పిక్యూఆర్ అనే ట్రయాంగిల్లో సైడా. సో పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ కి సైడ్ రేషియో ఎంత వచ్చింది 3నా. సో 3 పార్ట్స్ ఏమవుతుంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 into 6/4. సో 18/4. 18/4 అంటే ఏంటి, 4 4s are 16.5. సో 4.5 meters. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. చాలా రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్. బేసిక్గా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఇంత టైం పట్టింది. నార్మల్ అయితే ప్రాసెస్ ఏంటి చెప్పండి. ఏరియాస్ ఇచ్చాడా, ఏమిచ్చాడు, ఏరియాస్ రేషియోస్ ఇచ్చాడు. నార్మల్గా మీకు ఒక్కసారి సొల్యూషన్ అనేది, నేను ఇప్పుడు ఈ పాయింట్స్ కొంతమంది ఏంటి అంటే యాప్లో క్లాసెస్ వినకుండా డైరెక్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి కొంచెమన్నా అర్థం అవ్వాలి అన్న రీజన్తో నేను చెప్తున్నాను. లేదు, మీరు యాప్లో క్లాసెస్ విన్న తర్వాత మీకు ఎంత టైం పడుతుంది సాల్వ్ చేయడానికి. ఏమేం పాయింట్స్ ఇచ్చాడు, ఇది ఏబిసి అనే ట్రయాంగిల్ అలానే పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ ఇచ్చాడు. మనల్ని అడుగుతుంది ఏంటి, బీసీ వచ్చేసి 2x ఉంది, ఏసీ వచ్చేసి 3x ఉంది, అలానే పీక్యూ అనేది 9 మీటర్స్ ఉంది అన్నాడు. సో ఏరియాస్ రేషియో ఇచ్చాడు. ఏరియాస్ రేషియోకి సైడ్ రేషియోకి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అంటే సైడ్ రేషియోస్ని స్క్వేర్ చేస్తే ఏరియాస్ రేషియో వస్తుందా. మరి ఇప్పుడు మనకి ఇచ్చింది ఏరియాస్ రేషియో కాబట్టి సైడ్ రేషియో కావాలి అంటే ఏం చేస్తాం, దానికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తామా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16/9 అంటే ఏంటి 4/3నా. అంటే ఏబిసి అనే ట్రయాంగిల్లో సైడ్ రేషియో ఎలా ఉంటుంది 4 పార్ట్స్. అలానే పిక్యూఆర్ అనే ట్రయాంగిల్లో సైడ్ రేషియో ఎలా ఉంటుంది 3 పార్ట్స్. సో సైడ్ రేషియో సైడ్కే కదా ఈక్వల్ అయ్యేది. మనకి పిక్యూఆర్ అనే ట్రయాంగిల్లో పీక్యూ అనే ఒక సైడ్ వాల్యూ ఇచ్చాడు 3 మీటర్స్ 9 మీటర్స్. ఈ 9 మీటర్స్ ఏ రేషియోకి ఈక్వల్ 3 రేషియోస్ కా. సో 3 పార్ట్స్ 9 మీటర్స్ అయితే 4 పార్ట్స్ ఏమవ్వాలి, ఇది ఇంటూ 3 into 3నా. సో 12 మీటర్సా. అంటే ఈ పీక్యూ కాంగ్రియన్స్ కాబట్టి ఒకదానికొకటి సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి పీక్యూ అలానే ఏబి సైడ్ రేషియోస్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయా, రైట్. సో ఇది 9 మీటర్స్ కాబట్టి ఇదేమవుతుంది 12 మీటర్స్. సో ఇది 12 వచ్చింది అంటే పెరిమీటర్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసేస్తాం, రైట్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి మోస్ట్లీ జామెట్రీకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు అని చెప్పుకున్నాం. అలానే ట్రిగ్నోమెట్రీకి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతా ఉన్నాడు. బట్ ట్రిగ్నోమెట్రీ జామెట్రీలో ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీ చాలా చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. బట్ జామెట్రీకి వచ్చేసరికి ఉన్న 3 సబ్జెక్ట్స్ క్వాంటమ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మూడిట్లలో కలిపి చెప్పాలి అంటే జామెట్రీ వచ్చేసి వన్ ఆఫ్ ది టఫెస్ట్ టాపిక్స్. వెయిటేజ్ ఎక్కువనే ఉంటుంది, అలానే దాని నుండి కంటెంట్ కూడా ఎక్కువనే ఉంటుంది. అరౌండ్ 30 hours సెషన్ అనేది మనకి యాప్లో ఉంది. 30 hours ప్లస్ సెషన్ అనేది యాప్లో ఉంది. మీరు అవి కనుక విన్నారు అనుకోండి. ఇంతకుముందు ఏంటి అంటే ఎస్ఎస్సీ చూసుకుంటే ఎస్ఎస్సీలో సిబిటి 2 లెవెల్లో ఏం చేశాడు అంటే లాస్ట్ నోటిఫికేషన్ కాకుండా ప్రీవియస్ నోటిఫికేషన్లో జామెట్రీ నుండి అరౌండ్ 12 to 14 క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. ఈవెన్ ఎస్ఐపిసి లెవెల్లో కనుక చూసుకుంటే టీఎస్ఎస్ఐ లెవెల్లో కూడా మొన్న వచ్చిన నోటిఫికేషన్ కాకుండా లాస్ట్ అయిన నోటిఫికేషన్, దానికి ముందు అయిన నోటిఫికేషన్, కోవిడ్ ముందు నోటిఫికేషన్లో అరౌండ్ 18+ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి ఒక్క టాపిక్ నుండి. సో అందుకనే ఉన్న వాటన్నింటిలో ఇది టఫెస్ట్ టాపిక్ నేను ఒప్పుకుంటా. బట్ అవి కూడా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మంది ఏంటి అంటే డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తారు. నేనంటే ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 2 డీల్ చేస్తున్నా కాబట్టి రెండింటికి షార్ట్ కట్స్ నేను ఎన్నో సంవత్సరాల నుండి చెప్తున్నా, నాకు షార్ట్ కట్స్ గుర్తుంటాయి. బట్ మీకు నేను డైరెక్ట్ తీసుకొచ్చి ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి అంటే మీకు నా 2 సబ్జెక్టులే లేవు కదా. క్వాంట్ ఉంది, ఇంకా జిఎస్, ఇట్స్ ఎ నోషన్, జిఎస్ ఉంది. అలాంటప్పుడు నేను డైరెక్ట్ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోమని చెప్పడం వల్ల ప్రతి ఒక్క షార్ట్ కట్ మీకు గుర్తుండదు. సో దానికోసమే మనం యాప్లో ఏదైనా సరే ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు ఈ షార్ట్ కట్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది చాలా మటుకు మనం డిస్కస్ చేసాం. సో ఇది చాలా బేసిక్ క్వశ్చన్.
మీరు ఒక్కసారి కాన్సెప్ట్ ప్రాపర్గా వినుంటే. ఏమి ఇచ్చాడు చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు 20 degrees, యాంగిల్ ఈడిబి ఈక్వల్స్ టు 70 degrees, ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ డిఏఈ అంటున్నాడు. రైట్, ఈ డయాగ్రామ్ మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నా. సో లేదు కనబడట్లేదు అంటే జస్ట్ ఏం లేదు, ఈ డయాగ్రామ్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను కొంచెం, అండ్ ఇక్కడ డయాగ్రామ్ కూడా కొంచెం కరెక్ట్గా రాలేదు, ఇది స్ట్రైట్ లైన్ రావాలన్నమాట. సో ఒకసారి చూడండి. సో ఇది డయాగ్రామ్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నా. ఇది ఈ, ఇది వచ్చేసి డి, ఇది వచ్చేసి బి, దీని వాల్యూ సి. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో కూడా మనకి ఏంటి ఒక లైన్ అనేది ఉంది, సైడ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఇది ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది, ఇక్కడ వరకు. సో ఇవి రెండు ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, ఇది వచ్చేసి ఏ. నెక్స్ట్ ఇంకా యాంగిల్స్ ఇచ్చాడు, ఏబిసి వచ్చేసి 20 meters అంట. అలానే ఈడిబి వచ్చేసి 70 meters ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు మనల్ని అంటే డిఏఈ ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చాలా 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 ఈజీ. చూడడానికి మేబీ లెంతీగా అనిపిస్తుందేమో, డయాగ్రామ్ చూడగానే అమ్మో అనుకుంటారు. బట్ మీకు ఒక్కసారి కాన్సెప్ట్ ఒకసారి గుర్తు చేసుకుంటే, నేను ఒక క్వాడ్రిలేటరల్ గురించి మాట్లాడాలనుకుంటున్నా, ఒక చతుర్భుజం. ఏంటది అంటే డిఈసిబి. ఈ డిఈసిబి అనేది ఏ క్వాడ్రిలేటరల్ చెప్పండి? డిఈసిబి. చూస్తే డి అనే పాయింట్ సర్కిల్ మీదే ఉంది, ఈ అనే పాయింట్ సర్కిల్ మీదే ఉంది, సి అనే పాయింట్ సర్కిల్ మీదే ఉంది, బి అనే పాయింట్ సర్కిల్ మీదే ఉంది. అంటే 4 points కూడా సర్కిల్ మీద ఉండి అదొక క్లోజ్డ్ పాత్ ఫైండ్ అవుట్ అయింది అని అంటే, దాన్ని ఆ క్వాడ్రిలేటరల్ ని మనం ఏమంటాం? సైక్లిక్ క్వాడ్రిలేటరలా, చక్రీయ చతుర్భుజమా? చక్రీయ చతుర్భుజం మీనింగ్ ఏమని చెప్పాను? చతుర్భుజం అంటేనే 4 sides ఉంటాయి. ఆ 4 sides కూడా అంటే ఆ 4 points ఏవైతే ఉన్నాయో ఆ 4 points కూడా దేని మీద ఉండాలి? మనకి సర్కిల్ మీద ఉండాలి. సో ఇక్కడ ఉన్న 4 points డిఈసిబి అనే ఈ 4 points కూడా ఏంటి సర్కిల్ మీదే ఉన్నాయా? సో అందుకని ఈ డిఈసిబి అనేది ఏంటి? ఈజ్ అ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ గురించి క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతా ఉన్నాడు. చక్రీయ చతుర్భుజం, చక్రీయ చతుర్భుజం. మరి ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ రూల్ ఏమని చెప్పుకున్నాం? ప్రాపర్టీ ఏంటి? సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees. సో ఇప్పుడు ఇక్కడ 20 ఉంది, 20కి ఆపోజిట్ లో ఉన్న యాంగిల్ ఏంటి? బికి ఆపోజిట్ లో ఉన్న యాంగిల్ ఈనా. ఈ రెండింటి సమ్ ఎంత అవ్వాలి? 180. ఇది 20 అయిందంటే ఈ యాంగిల్ ఏమవుతుంది? 60. నెక్స్ట్ డి దగ్గర యాంగిల్ 70 అయితే సి దగ్గర యాంగిల్ ఏమవ్వాలి? 180 - 70 110. బేసిక్గా దీంతో నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సింది ఏంటి అంటే ఈ డిఏఈ అనే ట్రయాంగిల్, డిఏఈ అనే ట్రయాంగిల్. సో ఇప్పుడు మనల్ని ఏమడిగాడు అంటే ఏ దగ్గర యాంగిల్ అడిగాడు. ఏ దగ్గర యాంగిల్ అడిగాడు అంటే నాకు డి దగ్గర యాంగిల్, అలానే బి దగ్గర ఈ దగ్గర యాంగిల్ తెలిసాయి అనుకోండి. ఈ యాంగిల్ తెలిస్తే అది ఫైండ్ అవుట్ చేయడం ఎంతసేపు? ఎందుకు అంటే వి నో దట్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 180 degrees. దాంట్లో 2 angles తెలిస్తే థర్డ్ యాంగిల్ ఏమవుతుంది? 180 మైనస్ సమ్ ఆఫ్ దీస్ 2 angles. మరి ఈ యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ ఎంత? చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైనా, ఇది ఒక స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మీద యాంగిల్స్ మొత్తం ఎంత ఉంటాయి? 180 degrees. సో ఇది 70 degrees అయితే ఇది 110 degrees. చాలా రెగ్యులర్గా అడుగుతాడు ఈ స్ట్రైట్ లైన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం. అలానే ఇది మొత్తం ఒక స్ట్రైట్ లైనా, స్ట్రైట్ లైన్ మీద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత అవ్వాలి? స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎంత? 180. సో ఇది 160 అయింది అంటే అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? 20 అవుతుందా? అప్పుడు ఏ దగ్గర యాంగిల్ ఎంత అంటే ఈ మూడింటి సమ్ 180. 180లో 110 + 20 ఎంత? 130. 130 పోతే అప్పుడు ఏ దగ్గర యాంగిల్ ఎంత అవ్వాలి? 50 degrees. ఎంత ఈజీగా వచ్చేసింది. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 105 degrees మైనస్ sin 15 degrees అంటున్నాడు. చేస్తారా? చాలా ఈజీ క్వశ్చన్. లెట్స్ సీ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? sin 105 degrees మైనస్ sin 15 degrees. ఏం చేద్దాం? వాల్యూస్ రాసుకుంటూ కూర్చుందామా? నో, ఫస్ట్ ఏమైనా చేంజెస్ చేయడానికి వస్తుందా అనేది చూద్దాం. ఇప్పుడు చూస్తే ఇది sin 105 degrees.
సైన్ 105 డిగ్రీస్ ఏమని రాయొచ్చు? సైన్ 105 అంటే ఏంటి? సైన్ 90 ప్లస్ 15 డిగ్రీసా? మనం ఎప్పుడు కానీ 90 కన్నా ఎక్కువ వాల్యూస్ ఇచ్చినప్పుడు వాటిని ఎలా రాస్తాం? 90 ప్లస్ 180 ప్లస్ 270 ప్లస్ 360 ప్లస్ రాస్తాం కదా. మనం చెప్పుకున్నాం 3-4 క్వాడ్రంట్స్ ఉంటాయి, ఆల్ సిల్వర్ టీ కప్స్ గా డివైడ్ చేసాం. సో ఇక్కడ 90 ప్లస్ టీటా, 90 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంటా? మరి సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏంటి? ఆల్ సిల్వర్. ఎస్ అంటే ఏంటి? సైన్ కొసెకెంట్ పాజిటివ్. అంటే ఇక్కడ సైన్ ఉంది కాబట్టి ఈ వాల్యూ పాజిటివ్ వస్తుంది. మరి 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? సైన్ కాస్త ఏమవుతుంది? కాస్ అవుతుందా? అంటే దీని వాల్యూ ఎంత? కాస్ 15 డిగ్రీసా? ఎస్. ఇప్పుడు సైన్ 105 అంటే ఏమవుతుంది? ఇది కాస్ 15 మైనస్ సైన్ 15. కాస్ 15 మైనస్ సైన్ 15 వచ్చింది, రైట్? సో కాస్ 15 మైనస్ సైన్ 15 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? ఇంక ఇప్పుడే చెప్పినట్టు చాలా మంది కాస్ 15 వాల్యూ సైన్ 15 వాల్యూస్ 15 డిగ్రీస్ ఎక్కువ అడుగుతా ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉంటారు. ఎస్, నేను కూడా గుర్తుపెట్టుకోమనే చెప్తాను. గుర్తుంటే మాత్రమే గుర్తుపెట్టుకోండి, లేదు గుర్తుండట్లేదు, మా మెమొరీ సరిపోవట్లేదు, అంత వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు అని అనుకుంటే 15 డిగ్రీస్ ని కానీ 75 డిగ్రీస్ ని కానీ ఎలా సాల్వ్ చేస్తామని కొన్ని చెప్పుకున్నాం. సో 15 డిగ్రీస్ 75 డిగ్రీస్ రెగ్యులర్ గా అడుగుతాడు అని డిస్కస్ చేసాం. 15 డిగ్రీస్ కావాలి అంటే మనకు తెలిసిన యాంగిల్స్ ఏంటి? 0, 30, 45, 60, 90, రైట్? సో వీటిలో ఏవైనా 2 యాంగిల్స్ తీసుకుంటే ఆ 2 యాంగిల్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే 15 వస్తుందా? ఎస్. 45 ని 30 ని సబ్ట్రాక్ట్ చేస్తే 15 వస్తుంది, లేదు 60 ని 45 ని సబ్ట్రాక్ట్ చేస్తే 15 వస్తుంది, రైట్? సో ఏ తీసుకున్నా సొల్యూషన్ వస్తుంది అని చెప్పుకున్నాం. సో 15 డిగ్రీస్ అంటే 45, 30 తీసుకుందాం. లైక్ ఇప్పుడు ఏంటి? నాకు కాస్ 15 కావాలి. సో కాస్ 15 డిగ్రీస్ అంటే ఏంటి? కాస్ 45 మైనస్ 30 డిగ్రీసా? ఎందుకు అంటే మనకి 45 డిగ్రీస్ తెలుసు, అలానే 30 డిగ్రీస్ కూడా తెలుసు కాబట్టి. మరి ఇది ఏ ఫార్మేట్ లో ఉంది అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఏ కాస్ బి, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఈ ఫార్ములాస్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా నేను రివైజ్ చేయించాను యాప్లో. సో కాస్ ఏ అంటే ఏంటి? కాస్ 45, ఇది ఏ ఇది బినా? సో కాస్ 45 అంటే ఏంటి? 1/√2 ఇంటూ కాస్ బి అంటే ఏంటి? కాస్ 30, కాస్ 30 వాల్యూ ఎంత? √3/2 ప్లస్ సైన్ ఏ, సైన్ ఏ అంటే ఏంటి? సైన్ 45 1/√2 ఇంటూ సైన్ బి అంటే ఎంత? సైన్ 30 ఎంత? 1/2. సో ఇదేమొస్తుంది? 1 ఇంటూ √3, √3/2√2 ప్లస్ 1 ఇంటూ 1 అంటే ఏంటి? 1/2√2నా? సో ఓవరాల్ గా కాస్ 15 వాల్యూ ఎంత వచ్చింది? √3 ప్లస్ 1/2√2. అయితే డిస్కస్ చేస్తాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? సైన్ 15 కావాలి. మరి సైన్ 15 కావాలి అంటే సైన్ 15 ఫైండ్ అవుట్ చేయాలా? సో కాస్ 15 వాల్యూ ఇక్కడ ప్లస్ వచ్చింది అంటే సైన్ 15 ఏమొస్తుందని చెప్పుకున్నా? మైనస్. ఒక్కటి గుర్తు పెట్టుకున్నా సరిపోతుంది, లేదా ఒక్కటి కూడా గుర్తులేదు అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేశాను, ఇక నెక్స్ట్ సైన్ 15 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి అక్కడ మళ్ళీ ఏమొస్తుంది? మనకి మైనస్ వస్తుంది అని డిస్కస్ చేసాం. లేదు ఒక్కసారి కావాలి అని అంటే ఇక్కడ చూస్తే సైన్ 15 డిగ్రీస్. సో సైన్ 15 డిగ్రీస్ అంటే ఏం చేయాలి? సైన్ 45 మైనస్ 30 అంటే ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? సైన్ ఆఫ్ ఏ మైనస్ బినా? సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బినా? సో సైన్ ఏ అంటే ఏంటి? 45 డిగ్రీస్, బి అంటే ఏంటి? 30 డిగ్రీస్. సో సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2 ఇంటూ కాస్ 30 వాల్యూ ఎంత? √3/2 మైనస్ కాస్ 45 వాల్యూ ఎంత? 1/√2 ఇంటూ సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. సో ఇప్పుడు ఇది ఏమొచ్చింది చూడండి, √3 మైనస్ 1/2√2 నేనా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో ఇది ప్లస్ వచ్చింది కాబట్టి సైన్ కాస్ 45 ప్లస్ వచ్చింది కాబట్టి సైన్ 15 ఏమవుతుంది? మైనస్ అవుతుంది అని చెప్పామా? సో దీని వాల్యూ √3 మైనస్ 1/√3 ప్లస్ 1/2√2 మైనస్ ఇదేంటి? √3 మైనస్ 1/2√2. సో వీటిని సాల్వ్ చేస్తే సొల్యూషన్ ఏమొస్తుంది? జస్ట్ స్ప్లిట్ చేయండి. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ ని డైరెక్ట్ సాల్వ్ చేయొచ్చా? సో న్యూమరేటర్ ఏంటి? √3 ప్లస్ 1. సో ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా, మైనస్ ఇంటూ √3 మైనస్ √3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో ప్లస్ √3 మైనస్ √3 cancel, 1 plus 1 2/2√2. So 2 gets cancelled, we'll get 1/√2. Option A is the
ఆన్సర్. మనకి ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ అనే టాపిక్స్ చాలా చాలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు, వాటి నుండి క్వశ్చన్స్ అనేవి. అందుకే ఇన్ని క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి మనకు మాక్సిమం టాపిక్స్ లో ఇవి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు మీరు చూస్తే. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. chord AB of a circle is produced to a point P. సో AB అనే ఒక జా ఉందంట, ఒక వృత్తం మీద AB అనేది ఒక జా. ఈ AB అనే జా అనేది ఏమైంది అంటే P అనే బిందువు వరకు పొడిగించబడిందంట. సో ఈజ్ ప్రొడ్యూస్డ్ టు పాయింట్ P. సో P అనే బిందువు వరకు పొడిగించబడింది. అండ్ C ఇస్ ద పాయింట్ ఆన్ ది సర్కిల్. సో C అనేది ఆ వృత్తం మీద ఒక బిందువు అంట. అండ్ PC ఇస్ ద టాంజెంట్ టు ద సర్కిల్. సో PC అనేది ఒక టాంజెంట్, ఖండన రేఖ. PC అనేది ఏదైతే వృత్తం ఉందో ఆ వృత్తానికి ఖండన రేఖ. యాంగిల్ ACB ఈక్వల్స్ టు 30 degrees. ACB యాంగిల్ ఇచ్చాడు. PB ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్, ఆ వృత్తం యొక్క వ్యాసార్థం విలువ వచ్చేసి 11 మీటర్లు. అయినా ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది PC అంటున్నాడు. చూడగానే టఫ్ అనిపిస్తుందా? ఆ క్వశ్చన్ చూడగానే ఏంటిది, ఈ ఏబీలు ఏంటి, ఈ సి ఏంటి, ఆ టాంజెంట్ ఏంటి, ఈ పి ఏంటి, రైట్? ఒక్కసారి డయాగ్రామ్ డ్రా చేస్తే మీకే ఫార్ములా గుర్తొస్తుంది చూడండి. సో ఇది ఒక సర్కిల్. సర్కిల్ మీద ఏబి అనేది ఒక కార్డ్ ఇచ్చాడు. ఏబి అనేది ఒక కార్డ్. సో ఈ ఏబి అనే కార్డ్ ఏమైందంట అంటే పి అనే పాయింట్ వరకు ఎక్స్టెండ్ అయిందంట. పి అనే బిందువు వరకు పొడిగించబడింది. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చాడు అంటే PC అనేది టాంజెంట్ అని ఇచ్చాడు. C అనేది సర్కిల్ మీద ఒక పాయింట్. సో C అనేది సర్కిల్ మీద ఒక పాయింట్, PC అనేది టాంజెంట్ అంటున్నాడు. ఈ డయాగ్రామ్ గుర్తొచ్చిందా ఇప్పుడు? ఇది చూడండి, ఈ AB అనేది ఏమైతే ఉందో అదొక సీకెంటా, ప్రొడ్యూస్ అయింది. మనకి ఏదైతే కార్డ్ ఉందో కార్డ్ అనేది ఎక్స్టెండ్ అయింది అవుట్ సైడ్ పాయింట్ వరకు, అంటే AB అనేది ఒక సీకెంటా. అలానే PC ఏంటి, టాంజెంటా. మనం టాంజెంట్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఫార్ములాస్ వస్తాయి, లేదా సీకెంట్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఫార్ములాస్ వస్తాయి అనేది డిస్కస్ చేసాం. సో సేమ్ ఈ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఎలా వస్తుంది, ఏమొచ్చింది అనేది కూడా డిస్కస్ చేసాం. ఏంటది? PC స్క్వేర్ ఈక్వల్స్ టు PB ఇంటూ PAనా. అలానే 2 సీకెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఫార్ములా ఏమొస్తుందో డిస్కస్ చేసాం. సో ఇదేంటి, PB ఇంటూ PA. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే PCని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో PC కావాలి అంటే ఇప్పుడు మనకి ఏమేమి తెలియాలి, PB తెలియాలి, అలానే PA తెలియాలి. మరి ఏమేమి ఇచ్చాడు అని అంటే, వన్ థింగ్, PB వాల్యూ ఇచ్చాడు 25. ఓకే, PB వాల్యూ ఇచ్చేసాడు. ఇంటూ రేడియస్ ఇచ్చాడు, PA ఇవ్వలే. కొన్నిసార్లు PA కూడా డైరెక్ట్ ఇస్తా ఉన్నాడు, బట్ ఇక్కడికి వచ్చేసరికి PA అనే వాల్యూ ఇవ్వలే. అదే PA వాల్యూ ఇచ్చుంటేనా అక్కడ ఫార్ములా మనకు తెలుసు, PC స్క్వేర్ ఈక్వల్స్ టు PA ఇంటూ PB సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చేసరికి PA వాల్యూ ఇవ్వలే. మరి ఏమి ఇచ్చాడు అంటే ఇంక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఆ PA ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రేడియస్, ఆ వృత్తం ఏదైతే ఉందో దాని వ్యాసార్థం ఇచ్చాడు. అలానే ACB ఈ యాంగిల్ ఇచ్చాడు. ACB అనే యాంగిల్ ఇచ్చాడు. ఎంత? 30 degrees. నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ AB అనే సైడ్, ఈ ACB అనే ట్రయాంగిల్లో ఈ AB సైడ్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, నాకు PA అనేది ఈజీగా వస్తుంది కదా. ఎందుకు అంటే PA అంటే ఏమవుతుంది, అప్పుడు PB వాల్యూ తెలుసు ప్లస్ BA, ఇవి రెండు యాడ్ చేసి వచ్చేదే PAనా. అంటే నేను ఇప్పుడు సైడ్ ఫైండ్ అవుట్ చేయాలా. మరి సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్లో యాంగిల్స్ కావాలనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చాడు కాబట్టి రిమైనింగ్ 2 యాంగిల్స్ ఏమైనా తెలిస్తే అక్కడ ఫామ్ అయిన ట్రయాంగిల్ ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి, రైట్? సో ఇప్పుడు O అనేది సెంటరా, అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది చెప్పండి, సెంటర్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ ఏమవుతుంది? యాప్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం. ఇది ఒక కార్డ్ కి ఒకే సైడ్ ఉండి సర్కంఫరెన్స్ పరిధి మీద ఉన్న కోణానికి కేంద్రం వద్ద ఉన్న కోణం ఏమవుతుంది, డబల్ అవుతుందా? సో సర్కంఫరెన్స్ మీద ఉన్న యాంగిల్ కి సెంటర్ దగ్గర ఉన్న యాంగిల్ ఏమవుతుంది, డబల్ అవుతుందా? 60 degrees. ఓకే, మరి ఈ OA అనేది ఏమవుతుంది, OB అనేవి ఏమవుతాయి అంటే ఫస్ట్ ఈ OAB అనేది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుంది, సమబాహు త్రిభుజం అవుతుంది. అదేంటి OAB సమబాహు త్రిభుజం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఎలా అవుతుంది అంటే ఈ OA అనే దాన్ని ఏమంటాం మనం, సెంటర్ నుండి సర్కంఫరెన్స్ మీదకి మధ్యలో డిస్టెన్స్ ఏమంటాం, రేడియసా, రైట్? ఇది రేడియసా.
అలానే ఓబి కూడా రేడియస్ ఏనా, రైట్? అంటే ఇప్పుడు ఓఏ ఈక్వల్స్ టు ఓబి అయింది అంటే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ బి అన్న మీనింగ్. ఏబి యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయా? ఈ ఓఏబి అనే ట్రయాంగిల్లో ఇది ఆల్రెడీ 60 degrees అయింది అంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ సమ్ ఎంత? 120. ఎందుకు అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180 కాబట్టి. సో 180లో ఇది 60 పోతే మిగిలింది 120. ఆ 120 కూడా ఏమంటున్నాడు అంటే ఈక్వల్ అంటున్నాడు ఆ యాంగిల్స్ అనేవి. సో అందుకని ఇది 60 అవుతుంది, అలానే ఇది కూడా 60 అవుతుందా? అప్పుడు ఈ ఓఏబి అనేది ఏం ట్రయాంగిల్? ఈక్విలాటరల్ ట్రయాంగిలా? మనకు తెలుసు ఓఏ అంటే ఏంటి? రేడియస్ ఎంత ఇచ్చాడు? 11. సో ఇది 11, ఇది 11 అంటే ఇది కూడా 11ఏనా? ఏబి 11ఆ? అయిపోయింది, వచ్చేసింది. సో అప్పుడు పీసీ స్క్వేర్ కావాలి అంటే పీబీ ఇంటూ పిఏ అంటే ఏంటి? పీబీ ప్లస్ ఏబీనా? సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 25 ఇంటూ 25 ప్లస్ 11. సో 25 ప్లస్ 11 ఎంత? 36. ఇదేంటి అంటే పీసీ స్క్వేర్ వాల్యూ. మనల్ని అడిగింది పీసీ కాబట్టి సో ఈ స్క్వేర్ ఇటు వస్తే ఏంటి? రూటా? సో రూట్ 25 అంటే ఏంటి? 5 ఇంటూ రూట్ 36 అంటే ఏంటి? 6. సో 5 6 are 30 meters. Option C is the answer. Here is the last question for today's session. Find the value of sin 90 minus theta into cos theta plus cos 90 minus theta into sin theta divided by cos 2 theta by 3 into cos theta by 3 minus sin 2 theta by 3 into sin theta by 3. Trigonometry కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే మాక్సిమం ఫార్ములా ఓరియంటెడ్ వెళ్తున్నాడు అనేసి ఫార్ములా ఓరియంటెడ్గా మనం యాప్లో డిస్కస్ చేసాం. కొన్ని క్వశ్చన్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి కొన్ని ఏంటి అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ కూడా చేసాం. అయితే నాకు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం చాలా లెంతీ అనిపిస్తుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకనే ఇక్కడ న్యూమరేటర్ చూద్దాం ఒకసారి. న్యూమరేటర్ చూడండి. sin 90 మైనస్ టీటా అనగానే మీకు ఇమీడియట్గా రావాల్సిన వాల్యూ ఏంటి? sin 90 మైనస్ టీటా అంటే ఏంటి? కాస్ టీటా. అలానే ఇంకొకటి ఏముంది అంటే cos 90 మైనస్ టీటా. cos 90 మైనస్ టీటా ఏమవుతుంది? sin టీటా. కాంప్లిమెంటరీ పేర్స్ చాలా రెగ్యులర్ ఇస్తాడు అని చెప్పుకున్నాం. sin 90 మైనస్ టీటా అనేది cos టీటా అవుతుంది, cos 90 మైనస్ టీటా అంటే sin టీటా అవుతుంది. అలానే tan 90 మైనస్ టీటా అంటే cot అవుతుంది, cot 90 మైనస్ టీటా tan అవుతుంది, cosecant 90 మైనస్ టీటా secant టీటా అవుతుంది, secant 90 మైనస్ టీటా cosecant అవుతుంది. సో ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసాం, రైట్? సో ఇప్పుడు sin 90 మైనస్ టీటా అంటే ఏంటి? cos టీటా. ఇది cos టీటా ఇంటూ cos టీటా cos స్క్వేర్ టీటా ప్లస్ cos 90 మైనస్ టీటా అంటే ఏంటి? sin టీటా ఇంటూ sin టీటా sin స్క్వేర్ టీటానా? మరి sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా వాల్యూ ఎంత? ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. సో న్యూమరేటర్ 1 వచ్చేసింది బై. ఇప్పుడు డినామినేటర్ చూడండి ఒక్కసారి. డినామినేటర్ ఏ ఫార్మాట్ లో ఉంది చూడండి. ఇక్కడ cos 2 θ by 3 ఉంది, ఇక్కడ 2 θ by 3 ఉంది. జస్ట్ యాంగిల్ మీద ఫోకస్ పెడితే ఇక్కడ 2 θ by 3 ఉంది, ఇక్కడ 2 θ by 3 ఉంది, ఇక్కడ θ by 3 ఉంది, ఇక్కడ θ by 3 ఉంది. అంటే ఆ డినామినేటర్ లో మనకి జస్ట్ 2 యాంగిల్స్ మాత్రమే ఉన్నాయా? ఏంటి అవి? ఒకటి 2 θ by 3, ఇంకోటి θ by 3 నా? నేను వాటిని ఏ అండ్ బి అనుకుంటున్నా. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్ లో ఉంది చూడండి. 2 θ by 3 ఇది ఏనా? θ by 3 బీనా? ఎలా ఉంది చూడండి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇప్పుడే రాసాను ఈ ఫార్ములాకి రిలేటెడ్ క్వశ్చన్. కాస్ 15 degrees ఫైండ్ అవుట్ చేయడానికి. సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏంటి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీనా? అంటే ఇదేమవుతుంది? కాస్ ఆఫ్ 2 θ by 3 ప్లస్ θ by 3. 2 θ by 3 ప్లస్ θ by 3 అంటే ఏంటి? 2 θ ప్లస్ θ 3 θనా? So 3 θ by 3. So 3 gets cancelled. We'll get 1 by cos θ. 1 by cos అంటే ఏంటి? secant θ. Option B is the answer. Clear? So ఇవి మనకి డే నెంబర్ 5 నుండి ఎస్ఎస్సి అలానే రైల్వేస్ కి రిలేటెడ్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అయితే హోంవర్క్ క్వశ్చన్ ఇవ్వాలి కదా? ఎస్. సో ఇక్కడ చూస్తే ఈ రోజు వచ్చేసి మనకి హోంవర్క్ క్వశ్చన్. సో ఇది దీన్ని సాల్వ్ చేయండి. సో దీన్ని షార్ట్ కట్ ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను, బట్ మీరు ఎలా చేశారు, ఎలా చేయొచ్చు అనేది మీరు నెక్స్ట్ వీడియోలో మీకే క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఇఫ్ ఏ ఈక్వల్స్ టు √3 + √2 / √3 - √2
దెన్ ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటున్నాడు. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి అంటే ఫస్ట్ మనకి ఏ ప్లస్ 1/a కావాలి, రైట్? అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి అంటే ఎక్స్ ప్లస్ 1/x కావాలి. మరి అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చేయండి, కమెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది పెట్టండి. అలానే ఈరోజు క్వశ్చన్స్ అనేవి టఫ్ లెవెల్ అయితే లేవు, మోడరేట్ లెవెల్లో ఉన్నాయి. సో అందుకని మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో పెట్టండి, రైట్? థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బాయ్, టేక్ కేర్.